అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి పొద్దున్న అయితే టమాటా బాత్ చేసా. ఇంకా ఇద్దరు తింటే సరిపోద్ది అనమాట. అయిపోయింది. మేము చాలా జారుగా చేసుకుంటా ఉన్నాం కదా, చూసారా? అంత జారుగా చేసుకుని వేడివేడిగా అందరం తిన్నాక లాస్ట్ కొంచెం ఇలా గట్టిపడింది. ఇది కూడా జారే అని అన్నారు వాళ్ళు, గట్టిపడిపోయిందిగా అంటారనమాట. సో ఇంకా బియ్యం అయితే కడిగేసుకుని పెట్టుకున్నాను, పాలు కాగబెట్టి తోడేసాను. ఇంకా కూరల విషయానికి వస్తే అవన్నీ రెడీ చేసుకున్నాను కాసేపు చేద్దామని. కాకరకాయలో గింజ ముదురుగా ఉందని తీసి కోసుకుని చక్కగా ఉప్పు రాసుకుని పెట్టుకున్నాను. సో బెండకాయలు పాడైపోతున్నాయని, బెండకాయలు మొన్న కూర చేసే కదా, మిగిలిన పచ్చడి చేద్దామని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో కాకరకాయలోకి ఉల్లికారంతో చేద్దామని ఉల్లిపాయలు కోసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు కోసుకున్నా, కొంచెం ఎల్లుల్లిపాయలు ఉంచుకున్నాను అనమాట అన్నింటిలోకని. ఇదిగోండి టమాటాలు కూడా ఈ బెండకాయ పచ్చడిలోకని కోసాను. కొన్ని టమాటాలు ఏమైనా అవసరం అవుతాయని కోసి ఉంచుకున్నా. కొత్తిమీర కరివేపాకు కూడా బయట ఉంచుకున్నాను అనమాట. టిఫిన్ సెక్షన్ అవ్వగానే ముందైతే పొయ్యి తుడిచేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటే నీట్గా అంతా అరుగు అన్నీ ఇలా తుడిచేసుకుంటాను. చూసారా మా వాళ్ళు తిని మూత కూడా పెట్టరు. పెరుగు చాలా ఉందని దాంతోపాటు కొంచెం దద్దోజనం కూడా చేశాను అనమాట. మాకేమో కొంతమంది జారు కావాలి, మా వాళ్ళకి ఇది ఎవరైతే ఇవాళ తిన్నారో మా బాబుకి వాడికి ఇలా గట్టికి కావాలి. తిన్నాడు, మూత పెట్టకుండా వెళ్ళాడు. ఈ మగపిల్లలతోనండి బాబోయ్. సో కుండ కూడా ఇప్పుడే నీట్గా కడుక్కొని చక్కగా నీళ్లు పోసుకున్నాయి. ఈ సమ్మర్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఎంత చల్లగా అవుతున్నాయండి. ఫ్రిడ్జ్ వాటర్ అసలు తాగకూడదండి, తాకండి ఎవరు. మా బుడదానికి స్కూల్ లేదు, ఇల్లు అయితే నీట్గా చేసుకుని ఉంచుకున్నాను. చూసారా, ఎక్కడ ఏం లేకుండా అన్నీ సర్దేసుకొని మొత్తం తుడిచేసుకుంటాం. మార్నింగ్ లేవగానే సోఫాలు దులుపుకోవడం దగ్గర నుంచి అన్నీ ఇలా సోఫాలు దులిపేసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసుకుని ఉంచుకున్నా. ఇప్పుడు మా బుడ్డది లేవనండి, ఇదంతా ఇలా ఖాళీగా ఉండదు, మొత్తం బొమ్మలే. అది అసలు ఇంతవరకు లేవలేదు. ఏంటో ఇవాళ స్కూల్ లేదంట. నిన్నటి వరకు స్కూల్ లేదు, నిన్నే పంపించామనుకున్నాం. చూడండి, నిద్రపోవటం ఏమో ఒక నిమిషానికి నా పక్కకు వచ్చి పడుకొని లేపుతుంది. అటు ఇటు దిమ్మిలడ్డు పెట్టేసాము. టైం చూసారా, 11:11 టైం కనిపించట్లేదు కదా. ఇదిగోండి 11:11. ఇంతవరకు మా బంగారు తల్లి లేవాలా. ఇది లేచేలోపు వంట చేసుకున్నామా అంటే చల్లారిపోద్ది, లేకపోతేనేమో ఆర్నమ్మా అస్సలు లేవట్లేదు. సరే, అది లేచేలోపు బెండకాయ పచ్చడి అయితే చేసేసుకున్నామని చెప్పి రెడీ అయ్యాను. ఇదేముంది, ఉడకబెట్టుకోవటమే కాబట్టి. సో అడుగునైతే వాటర్ పోస్తాయి కదా, బాయిల్ చేసుకోవడానికి ఇలా అన్ని పచ్చిమిరకాయలు, టమాటాలు, బెండకాయలు చక్కగా ఇలా వేసుకుని ఒక 5 minutes ఉడకనిద్దాము ఆవిరి మీద. అంతకుముందు చాలాసార్లు చూపించానండి ఇది నేను. మళ్ళీ చింతపండు వేస్తున్నా. చాలాసార్లు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నా. 2 రోజుల నుంచి అసలు వీడియోస్ చేయడం కూడా కుదరట్లేదు. ఇది కూడా జీలకర్ర కూడా వేస్తున్నా, పైన ఇలా జల్లేస్తున్నా. 2 రోజుల నుంచి అసలు వీడియోలు చేయడమే కుదరట్లేదండి. ఏంటో లంచ్ ప్లేట్ కూడా చేయట్లేదండి. ఈ పెళ్ళిళ్ళ సీజన్ కొంచెం బిజీగా ఉంటున్నాను. సో అందువల్ల అనమాట. ఇదైతే కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు ఉప్పు వేస్తే మరీ నీరు ఎక్కువ వేద్దని చెప్పి ఉప్పు వేయలేదండి ఇంకా నేను. ఇంకో పొయ్యి మీద అయితే ఇది పెట్టేసుకున్నాను, కొంచెం కాకరకాయలు వేయించేసుకుందామని. మరీ రోస్ట్కి కాకుండా కొంచెం మెత్తగా వేయించుకుంటే ఉల్లికారానికి బాగుంటుంది. చూసారా, గింజలన్నీ కూడా తీసేసాను అనమాట, ముద్దిరిపోయింది గింజలు. సో గింజలన్నీ కూడా ఇలా తీసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పోద్దాం అనుకునేసరికి ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ తీయాలి. సో సగం ఏమో అందులో వేసుకున్న ఆయిల్, సగం ఇందులో ఎక్కువ వేసుకోవట్లేదండి. ఈ ఆయిల్ మళ్ళీ మేము వాడం. అసలు నార్మల్గానే పూరీలు వేయించుకునే ఏం వేయించుకున్నా ఇంకా అసలు వాడడం అనమాట. ఏంటో అసలుకే ఆయిల్సే మంచిగా రావట్లేదు, ఈ క్యాన్సర్లు వస్తున్నాయనేసరికి ఇంకేం వాడతామని చెప్పి వాడమన్నమాట. సో నూనె కొంచెం కాగింది కదా, వేయించేసుకుంటాను లైట్గా. ఇలా లోతుగా ఉన్నాయి అయితే నూనె పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట, లేకపోతే కష్టం. ఉల్లిపాయ కర్రలోకి అయితే నేను మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్ది చింతపండు, అలానే కొంచెం ఉప్పు వేసుకొని ముందు మిక్సీ పట్టేసుకున్నా. ఇవి వేగుతున్నాయి కదా, ఈలోపు ఇంకో పొయ్యి మీద బెండకాయ పచ్చడి కూడా పెట్టాను. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే చాలు. సో ఇవైతే మరీ రోస్ట్ కాకుండా కొద్దిగా మెత్తగా వేయించుకుందాం. ఆల్రెడీ ఉప్పు రాసాం కాబట్టి మెత్తగా వేయితే సరిపోద్ది ఉల్లిపాయ అనేది. ఇదైతే ఎక్కడి దాకా వచ్చిందో ఒక్కసారి చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయలు, అలానే ఒక చేతితో పట్టుకుని తీస్తున్నాను కదా, కదులుతుంది. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కరివేపాకు వేయట్లేదు, ప్రతి పచ్చడిలోకి కరివేపాకు వేస్తా కదా,
దీంట్లో కరివేపాకు వేస్తే టేస్ట్ మారిపోద్ది, అందుకని కరివేపాకు వేయట్లేదు అనమాట. కొంచెం కొత్తిమీర, కొద్ది వెల్లుల్లిపాయ వేసి ఇంకో 2 మినిట్స్ ఉండి పొయ్యి కట్టేసుకుంటే అయిపోద్ది. సో ఇదైతే వేగుతుంది. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, చింతపండు వేసుకున్నా కదా. ఇది అయ్యాక కారం కావాలంటే మళ్ళీ ఎండు కారం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ముందే వేసుకుంటే ఇలా అయిపోద్దని నేను మీడియంగా వేసుకున్నా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుందాం, ఉల్లిపాయలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ వేసుకుందాం. నేను చేయి లూజ్గా పట్టుకున్న మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు అంతా డబుల్ పనేనండి నాకు, చూసారా. సో ఇలా కొంచెం కొంచెం చూసారు, కొంచెం నలిగింది కదా. ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. మొత్తం ఒకసారి వేసుకుని సగం నలిగి నలకన్నా ఉంటుంది. అలా అని మెత్తగా నలిగినా కూడా టేస్ట్ బాగోదండి. అందుకని నేను ఇలా కొంచెం కచాపిచానే చేసుకుంటా, బాగుంటుంది. ఇవైతే ఉడికిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇవేమో ఏగుతున్నాయి, కలపెట్టుకోవాలి. లోపల కూడా వేగాలి కదా మంచిగా. కొంచెం వేగని ఈ కాకరకాయలు కడిగేటప్పుడు ఉప్పు వేసుకుని ఒక అరగంట నానేయాలి. లేకపోతే వీటి మధ్యలో ఇవి కాకరకాయలు ఉంది, దీని మధ్యలో మట్టి దూరం ఉంటుంది. సో నేను ఉప్పు వేసుకుని బాగా కడుగుతానండి బాబు, ఎంతసేపు పట్టిద్దో నాకు. సో ఉల్లిపాయ కారం అయితే అయిపోయింది. నేను ఇట్లా కచ్చాపిచ్చానే వేసుకుంటాను, కానీ మొత్తం పడిపోయిందండి. చూసారా, ఎగిరింది పైకి. ఏందో నాకు డబల్ పని కావచ్చు, చూడండి దేవుడా. ఇవన్నీ ఏగాక కొద్దిగా ఇంట్లో తీసుకుని అప్పుడు ఉల్లిపాయ కారం వేయాలి. ఇవాళ చారా పప్పుచారో తెలియట్లేదు. మా అమ్మాయి ఏమో పప్పుచారు చేయమంది, మా వారు కూడా అడిగి చారా పప్పుచారా అడిగి, ఒకవేళ ఆయన వద్దు అంటే ఉత్తపప్పు చారు చేస్తా అలా. సో ఇది కొంచెం చల్లారని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నాం. మొత్తం మిక్సీ జార్లో వేసుకొని తాలింపు వేసుకుని కొంచెం తాలింపులో కూడా వేగనిస్తే ఇంగువ తాలింపు, ఎల్లుల్లిపాయ తాలింపుకి గుమ్మగుమ్మలాడుతూ తినాలనిపిస్తుంది. చూసారా, ఎక్కడ అతుక్కుపోవట్లేదు. ఉప్పు వేస్తే అతుక్కుపోతుంది, ఉప్పు వేయలేదు కదా అట్లా. సో ఇవైతే ఏగినాయండి, చాలా, ఇంతకంటే ఎక్కువ వేగకూడదు. ఇదైతే ఒక దాంట్లో తీసేసుకుని ఈ నూరంతా అయితే కొంచెం వేసా కదా పారపోసేస్తా, లేకపోతే ఇంకా చేదుగా తినలేమండి బాబు. ఇంకొక 2 నిమిషాలు ఆగనిద్దాం, వేగినంత వరకు తీసేద్దాం, వేగని మళ్ళీ వేగనిద్దాం. సో కొంచెం వేగిని అంతగా తీసేసుకుందాము, ఇంకా యాగాల్సినవి ఉంచుదాము. ఇట్లా చిన్నవి తొందరగా అయిపోతాయి కదా, అవి ముందు తీసేస్తే మిగతా వేగుతాయి కదా. సో ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాం. పెట్టుకున్నాను ఇదిగోండి. కొంచెం ఆ నూనె పారపోసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకున్నా. ఉల్లిపాయ కారానికి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది, ఫ్రై అవ్వాలి కదా. మరీ కొంచెం వేస్తే అసలు టేస్టే ఉండదండి. ఆ స్టాండ్ పెట్టుకున్నామంటే అది వెనక నుంచి ఎప్పుడు వచ్చి తోస్తుంది. అమ్మ అని చెప్పి మళ్ళీ ఇచ్చేసుకుంటుంది, కింద పడిపోద్ది అని చెప్పి నేను ఒక చేత్తో పట్టుకుని తీస్తున్నా. పచ్చడి అయితే మిక్సీలో వేసుకుని, ఇది కూడా చూసారా మరీ మెత్తగా చేసుకోలేదు, కొంచెం ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకో పొయ్యి మీద ఏమో చక్కగా ఉల్లిపాయ కారం వేగుతుంది. ఇది 30 మంది వేగాక ఈ కాకరకాయలు వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలన్నా వేపుకుంటే ఈ రెండు దాంట్లో కలిసి చక్కగా పట్టిద్ది అనమాట ముక్కకి. బెండకాయ తాలింపు పెట్టుకున్నా. ఆల్రెడీ బాండి ఇందాక దద్దోజనంలోకి వేసింది. దీంట్లో నేను చాయన్నప్పుడు చేయట్లేదండి. ఆవాలు, అలానే జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఈ 3 వేస్తున్నాను. కొంచెం ఇది బాగా వేగాక ఇంగువ వేసుకోవాలి, కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇంగువ, అప్పుడే టేస్ట్ ఉంటుంది. సో బాగా వేగింది కదా, ఇప్పుడు ఇంగువ అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నానండి, ఎక్కువే పట్టింది, అదే టేస్ట్. ఆ ఇంగువ మాడకముందే ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం ఇందులో వేసి ఒక 5 నిమిషాలన్నా ఫ్రై చేయాలి. ఈ నూనె మొత్తం చక్కగా ఇందులో ఇంకి లైట్గా ఫ్రై అయితే సో పచ్చడి అయితే అయిపోయింది. ఇది గిన్నెలో వేస్తే అయిపోద్ది. మా వారు అయితే మళ్ళీ రెండోసారి టీ పెట్టమన్నారు, ఆ బిజీలో ఉన్నా. టీ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే కొద్ది దాల్చిన చెక్క వేస్తే షుగర్ లాంటివి ఉంటే కంట్రోల్లో ఉంటుంది. ఇంక ఇది కూడా అయిపోయిందండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసేసి సో మొత్తం ఏదైతే ఈరోజు మా లంచ్ ఈ రెండింటితో అయితే ముందు ఇప్పుడు ఫినిష్ అయింది. ఇది ఈ పచ్చడి 2 చిన్న బౌల్స్లో తీసేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ చారా పప్పు చారా అనేది చూడాలి. అలానే మా వారికి
ఈ టీ వడపోసి ఇవ్వాలి. టైం చూసారా, ఇందాక నేను వంట స్టార్ట్ చేసేప్పుడు 11 అయింది కదా, 11:30 అయింది. మా బుడ్డదైతే ఇంతవరకు లేవలేదు. రాత్రి ఎంతసేపటికి పడుకోవద్దు, ఇంకా దగ్గుతుంది కదా, దగ్గు మంది వేసాము, అందువల్ల ఏమో. సో ఇంతేనండి ఈ రోజుకి లంచ్. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.